హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్దీగా టేస్టీగా 1 కప్పు గోధుమ పిండితోని కరకరలాడే చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పిల్లలు మనల్ని ఏమైనా స్నాక్స్ చేయమని అడిగినప్పుడు ఒక్కసారి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే గనక ఒక నెల రోజులైనా పాడవకుండా చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి. కరకరలాడుతూ కారం కారంగా చాలా బాగుంటాయి మనకి గోధుమ పిండితో చేసుకునే స్నాక్స్ అనేటివి. తప్పకుండా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇవి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఇక్కడ 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసేసుకున్నాక దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని బాగా వేడి చేసుకొని వేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ అనేది బాగా వేడి చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకుంటున్నాను. మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్నాక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఆయిల్ వేసేసుకున్నాక వెంటనే చేత్తో కలపకుండా గరిటెతోని ఒకసారి కలుపుకొని కొంచెం చల్లారాక చేత్తోటి పిండినంతా ప్రెస్ చేసుకుంటూ మనం వేసుకున్న ఆయిల్ అనేది పిండికి పట్టే విధంగా ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్నాక్ మట్టుకు. చూసారు కదా, పిండి అంతా ఇలా కలుపుకున్నాక దీంట్లోకి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాముని క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వాము వేసేసుకున్నాక దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు కూడా వేసేసుకున్నాక దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సుజీ రవ్వ వేసుకోండి. మనము ఉప్మా చేసుకుంటాం చూడండి, ఆ రవ్వని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. రవ్వ వేసుకోవడం వల్ల మనకి స్నాక్స్ అనేది మరింత రుచిగా అలాగే మరింత క్రిస్పీగా ఉంటాయి. రవ్వ కూడా వేసేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. పిల్లలు తినే లెక్కనైతే కొంచెం తగ్గించి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని మనం వేసుకున్న ఉప్పు, కారం, నువ్వులు, వాము ఇవన్నీ పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీకి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పిండి ముద్దని అలా కలిపేసుకోవాలండి. ఒక్కసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలిపేసుకోవాలి పిండినైతే. ఇలాంటి స్నాక్ ఐటమ్స్ కానీ అలాగే వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ చాలా పోస్ట్ చేశానండి మన ఛానల్లో. అయితే తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యి చేసుకునేటివే నేను ఎక్కువ శాతం పోస్ట్ చేస్తుంటాను. వీలుంటే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. పిండినంతా ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇంక ఇప్పుడు పిండిని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాలు చక్కగా నానుతుంది మనకి పిండి అనేది. ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. పిండి అనేది మనకి ఇక్కడ సాఫ్ట్గా నానింది. మీకు టైం ఉంటే ఒక పావుగంట లేదంటే అరగంట అయినా పక్కన పెట్టేసుకోవచ్చండి, ఇంకా సాఫ్ట్గా అవుతుంది పిండి. ఇక్కడ నేను ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి చపాతీ కంటే ఇంకొంచెం ఎక్కువగానే పిండిని తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా లాటిచ్చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఉండే విధంగా లాటించుకోవాలండి. ఇలా చేసుకున్న స్నాక్స్ అయితే నిజంగా మనకి ఒక నెల రోజుల పాటు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మనం నువ్వులు వేసుకున్నాం, కారం వేసుకున్నాం కదా, టీ టైంలో కూడా స్నాక్స్ లాగా భలే రుచిగా ఉంటాయి. ఇక్కడైతే నేను చక్కగా లాటిచ్చేసుకుంటున్నాను చపాతీలాగైతే. చూసారు కదా, మనకి ఇంత మందం అయితే ఉండాలండి. ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు నేను సైడ్స్ అయితే కట్ చేసేసుకున్నాను. 4 పక్కలు కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పక్క నుంచి ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. ముందు ఒక సైడ్ నుంచి కట్ చేసుకొని మళ్ళీ అడ్డం నుంచి కట్ చేసుకుంటే మనకు చక్కగా డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. చిన్న డైమండ్ షేప్లో అయితే మనకు వచ్చేస్తాయండి స్నాక్ అనేది చక్కగా. ఒకటి నేను తీసి చూపిస్తాను చూడండి. ఇలా చక్కగా డైమండ్ షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. నేను కొన్ని ఇలా కట్ చేసుకున్నాను, కొన్ని ఏమో కొంచెం మన వేలంత సైజులో ఇలా బార్గా ఉండేటట్టు 2 రకాలుగా కట్ చేసుకున్నానండి. డైమండ్ షేప్లో కొన్ని కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నానండి పిండి మొత్తం చేసుకొని. తర్వాత స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవన్నీ 1 బై 1 ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.
మనకి కరకరలాడుతూ వచ్చేస్తాయండి. తొందరగా కూడా వేగిపోతాయి. ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. మనకు ఆ తినేటప్పుడు ఆ నువ్వులు వేసుకున్నాం కదా! చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ ప్యాన్‌లో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత గరిటెతో కలుపుకుంటూ చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. రెండు వైపులా చక్కగా మంచి కలర్ రావాలండి. అలా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే చక్కగా చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చేసినాయో. ఇలా రాగానే ఇంకా ఆయిల్‌లో నుంచి అయితే తీసేసుకుందామండి. ఇలా తీసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే వేసేసుకుందాము. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో మనకి స్నాక్ ఐటెమ్ అనేది. ఇక్కడ ఇలాగే వేసేసుకోవాలండి. అన్నీ మనం డీప్ ఫ్రై చేసుకున్నాయి. మిగతా ఉన్న కట్ చేసి పెట్టుకున్న స్నాక్స్ ఉన్నాయి కదా! డైమండ్ షేప్‌లో మనము అవి కూడా చక్కగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకొని నేను అన్నీ ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకున్నాను. 2 రకాలవి చక్కగా డీప్ ఫ్రై చేసేసుకున్నానండి. చూసారా ఎంత గుల్లగా వచ్చినాయి, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చాలా బావుంటుందండి ఈ స్నాక్ అనేది. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేశాక మీకెలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.